నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా ర్యాలీలు చేయాలి, అవసరమైతే నిరాహార దీక్షలకు కూడా పూనుకోవాలి, టెంట్ వేసుకోవాలి, కూర్చోవాలి, మాకు న్యాయం చేయమని. దేవునికి స్తోత్రం. ప్రజలకు సమాధానం ప్రజలకు చెప్పాలి, ప్రభుత్వాలకు చెప్పాలి, మన విన్నపాలు సమాజానికి తెలియజేయాలి, అండ్ ప్రభుత్వాలకు కూడా తెలియజేయాలి. తప్పు లేదు, ప్రశ్నించటం తప్పు కాదు. అవసరమైతే రాజకీయంగా క్రైస్తవుల పక్షాన నిలబడుతున్న వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి. దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. రాజకీయంగా కూడా క్రైస్తవులు లైన్లో ఉండాలి. ఈరోజు మన పక్షాన గళమెత్తి మాట్లాడేవాడు ఒక్కడు లేడు. ముస్లింల పక్షంగా మాట్లాడటానికి కొన్ని గొంతులు ఉన్నాయి, హైందవుల పక్షంగా మాట్లాడడానికి కొన్ని గొంతులు ఉన్నాయి, కానీ క్రైస్తవుల పక్షంగా మాట్లాడడానికి ఒక్క గొంతుక లేదు. అధికారంలో ఉన్న వాళ్ళలో సహా ఎవడు మాట్లాడడానికి దమ్ము లేదు. కాబట్టి దీని గురించి కూడా సమాలోచన జరుపుతున్నాం. రాజకీయంగా కూడా దేవుని పిల్లల్లో కొంతమంది లైన్లోకి రావాలి. ఆ విషయంలో కూడా కొంత పోరాటం జరగాల్సి ఉంది. దీన్ని కూడా మేము ఆలోచనలోకి తీసుకున్నాం.